వైసీపీ వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ. విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ వేసిన, ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళ మీద అంటే రావణ్ లాంటి వాళ్ళ మీద ఏదో జరిగిపోతుందని కట్ చేస్తే ఈ రోజున మరో గట్టి ట్వీట్ అయితే వేసిన. అసలు జోసెఫ్ రావణ్ మీద కావచ్చు, అలాగే ప్రకాష్ రాజ్కి సంబంధించి మద్దతు ఇస్తుంది ఎవరు, ఏం చూసి మద్దతు ఇస్తుంది, హిందువుల మీద ఇంత ద్వేషం అవసరం అని చెప్పేసి ఒక పెద్ద సుదీర్ఘ ట్వీట్ అయితే. అంటే ఒకవేళ చిన్న తప్పు చేసినా సరే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు అంటే దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత బయటకు వచ్చేస్తాం. కానీ వైసీపీ వాళ్ళు మేము పట్టుకున్న దానికి అంటే మేము పట్టుకున్న కుందేనికి 3 కాళ్ళు అన్నట్లుగా వెళ్తారన్నమాట. రావణ్ అనే వ్యక్తి మీద రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. అమ్మాయిలకి వీడియోలు చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు, నేను దేవుడిని తిట్టినాడని, నోటికి ఎంత వస్తే అంత మాటలు ఉన్నాయి కదా. ఒక్కసారి మేము సపోర్ట్ ఇచ్చాం కాబట్టి ఇంకా వాడి కోసం నిలబడాలి, వాడు తప్పుడు పని చేసినా తప్పుడు ఏదమైనా అనుకుంటే అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు. అది వైసీపీలు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. సో విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తున్నారు, దాంట్లో ఏంటంటే రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, ఎందుకన్నానంటే ఇలాగా వీరికి మద్దతు ఇస్తుంది ఎవరు, వీరు ఏ సంస్కృతికి వారసులు, వీరి తండ్రులు తాతలు ఎవరు, వీరి మూలాలు ఎక్కడున్నాయి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించి, మనందరికీ తెలిసిందే సీతాదేవిని ఉద్దేశించి కావచ్చు, రాముడిని ఉద్దేశించి కావచ్చు, అలాగే ద్రౌపదీదేవిని ఉద్దేశించి కావచ్చు, రామాయణాన్ని ఉద్దేశించి కావచ్చు, హిందువుని ఉద్దేశించి కావచ్చు, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కావచ్చు, రావణ్ అనేవాడు నోటికి వచ్చినట్టు మాట్లాడు. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా హిందూ మతానికి సంబంధించిన రామాయణం విషయంలో ఆయన ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకు ఇలా మాట్లాడతాడు, కొన్ని కోట్ల మంది ఆరాధించేటటువంటి దైవానికి సంబంధించి ఎందుకు ఇలా మాట్లాడతాడని చెప్పేసి అనిపిస్తూ ఉంటారు. సో దీని మీదే ఇతను చెప్తున్నాడు, హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాలు గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. సో ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు విజయసాయి రెడ్డి గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో హయ్యర్ క్యాస్ట్ల నుంచి, ముఖ్యంగా అటు కమ్మ కమ్యూనిటీ నుంచి, రెడ్డి కమ్యూనిటీ నుంచి ఎక్కువ మొత్తంలో ఈ పాస్టర్లు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కులాన్ని కూడా ఏదైతే కులానికి సంబంధించినటువంటి రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, చౌదరి కావచ్చు, సో వాటిని పెట్టుకుంటున్నారు అనేది చెప్తున్నటువంటి మాట. అత్యంత గొప్పదైనటువంటి మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైనా చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసే వారికి యావజ్జీవం లేదా ఉరిశిక్ష విధించి, హిందూ మతం మీద అకారణంగా నోటికొచ్చినట్టు వాగితే వాళ్ళకి డైరెక్ట్గా ఉరిశిక్ష వేయాలి. నోటికొచ్చినట్టు లేదంటే కనుక మతాన్ని కించపరుస్తూ ఉంటే, ఉద్దేశపూర్వకంగా దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షలు వేయాలని మన విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పి. ఎవరైతే ప్రశ్న రాముడి మీద ఇంతకుముందు చెప్పా కదా, రాముడి మీద అతని పేరే రావణుడు ఎవరు, హిందువులు వ్యతిరేకి. బేసిక్గా సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే ఒక హీరో, ఒక విలన్ ప్రకారం చూసుకుంటే కనుక హీరో రాముడు అయితే విలన్ రావణాసురుడు. మరి అలాంటి విలన్ ఎవరు పెట్టుకోరు, కానీ ఈ వ్యక్తి పెట్టుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. హిందూ మతం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది కొంతమంది హిందువులు మాట్లాడుతున్నటువంటి మాట. అవసరమైతే ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి, ఆ వ్యాఖ్యలను సమర్థించే వారిని కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. బలవంతపు మత మార్పుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పుల్ని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు, సూటుబూటు ధరించి మైకు పట్టుకుని సగం వచ్చిరాని ఇంగ్లీష్లో, మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారిపోయింది. అంటే కొంతమంది కావాలని చెప్పేసి పాస్టర్ల ముసుగులు అని చెప్పొచ్చు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని సూటుబూటు ధరించి మైకు పట్టుకుని వచ్చిరాని ఇంగ్లీష్లో, మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు ఎడ్డగోలుగా పదజాలం ఉపయోగించి దాడి చేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్యాషన్గా మారిపోయింది. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని అయినటువంటి మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమానికి తెర వెనుక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే అది నేరుగా మన హిందూ మతం మీద, మన సనాతన ధర్మం మీద,
మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్నటువంటి దాడి మాత్రం వైసీపీ వాళ్ళు గమనించాలి. ఈ హిందూ మతం మీద దాడి చేసేటటువంటి వ్యక్తుల వెనుక ఉండడం కరెక్ట్ కాదు. ఒక ప్రకాష్ రాజు కావచ్చు, ఒక రావణ్ కావచ్చు, వీళ్ళకి హిందూ మతం మీద ఎలాంటి గౌరవం లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల వెనుక ఉండొద్దు అనేది విజయసాయి రెడ్డి గారు చెప్పేటటువంటి మాట. సో హైందవ సమాజాన్ని, జాతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైనటువంటి ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలనేది విజయసాయి రెడ్డి గారు వేసిన ట్వీట్. సో ఇదనమాట ఫైనల్. ఏదైతే ఈ రోజున రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఇంకొంతమంది అయితే ఉన్నారనమాట, హిందూ మతం మీద మాటల దాడి అయితే జరుగుతూ ఉంది. సో అలాంటి వారి మీద కఠిన శిక్షలు వేయాలనేది విజయసాయి రెడ్డి గారు చెప్తున్నమాట. సో మరి మీరేమంటారు ఈ విషయంలో? మీరు హిందూ మతం మీద ఈరోజు జరుగుతుంది, నిజంగా జరుగుతుంది, కోట్ల మంది ఆరాధిస్తున్నారు, మెజారిటీ పీపుల్ హిందువులు. మరి రాముడిని ఇష్టం వచ్చినట్టుగా, సీతాదేవిని ఇష్టం వచ్చినట్టుగా, తర్వాత సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అంత ధైర్యం ఎక్కడ నుంచి? మతం తప్పు చేయమని చెప్పలేదు కదా, మతం ఒకడిని కూల్చమని చెప్పలేదు కదా, మతం ఒకడిని నాశనం చేయమని చెప్పలేదు కదా, ఒక మతం ఒకడు తింటా ఉంటే ఆ పళ్ళాన్ని కొట్టమని చెప్పలేదు కదా. ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడండి, సాయం చేయండి. అసలు నిజం చెప్పాలంటే హిందూ మతంలో ఒక ఫెస్టివల్ వస్తుందంటే ఆ ఫెస్టివల్ పుణ్యం అంట 100 మంది బతుకుతారు. ఏ ఫెస్టివల్ వచ్చినా 100 నుంచి 1000 మంది తేలిగ్గా బతుకుతారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు. నేను రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చెప్పట్లా, కేవలం ఆ ప్రాంతానికి సంబంధించి చెప్తున్నా. ఒక విలేజ్లో ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నారంటే 100 నుంచి 1000 మంది బాగుపడతారు. ఎలా అంటే ఒక వినాయక చవితి వచ్చిందంటే 9 రోజులు 12 రోజులు నేను చేస్తారు కదా, ప్రతిరోజు దోప దీప నైవేద్యాలు అన్నీ పెట్టడం కోసం చెప్పేసి ప్రతిరోజు సామాను కొనాలి, పూజా సామాగ్రి కొనాలి. అలాగే అసలుకి చిరు చిరు వ్యాపారులు ఎలా ఉంటారంటే ఆ పండగలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట, గరిక పట్టుకొని, తర్వాత ఏదైతే ఆ పూజలో ఉపయోగించేటటువంటి మన ఏదైతే అరటికి సంబంధించినటువంటి చిన్న చిన్న మొక్కలు, తర్వాత మామిడాకులు, వేపాకులు, ఇలా రకరకాల అన్నీ కూడా తీసుకొచ్చి వాటిని రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యాపారం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజున బతుకుతాయి అని చెప్పి. సో అంత గొప్ప మతం, అంత గొప్ప ధర్మం, ఒకటికి సాయం చేయమని చెప్పేటటువంటి ధర్మం, ఇంట్లో ఉన్నటువంటి మన ఏదైతే యానిమల్స్, ఏదైతే జంతువులు ఉంటాయో వాటిని కూడా దేవుళ్ళలా పూజించేటటువంటి మతం ఇంత మంచి చెప్తా ఉంటే మనకి ఆ మంచి ఎక్కడ మనకు కనిపించదు అనమాట. కేవలం రాముడు, రావణాసురుడు అది చేశాడు, ఇది చేశాడు, సీతాదేవిని అదన్నాడు, ఇదన్నాడు, రావణాసురుడిని అలా కొట్టాడు, ఇలా కొట్టాడు, వీటి మీద ఎంతసేపు చేస్తారనమాట. మతం మనకి ఎంత మంచి చెప్పిందని మనకు వద్దు. కేవలం మతంలో ఉన్నటువంటి ఏవో చిన్న చిన్న లోపాలని పట్టుకుని వాటిని పట్టుకుని నేను పెద్ద మేధావని, నేను నా అంత మేధావు ఇంకొకడు లేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను. అలాంటి వ్యక్తులకి గట్టి సమాధానం అయితే ఇవ్వాలి. నేను మరీ ఉరి శిక్ష లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకపోయినప్పటికీ కూడా బట్ గట్టి చర్యలు అయితే తీసుకో. మరి మీరేమంటారు?